నష్టం వీళ్ళకే, ఈ ముగ్గురి పొత్తుకే నష్టం. ఎలా? ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు. ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా ఒక రెగ్యులర్ క్యాలెండర్ మాదిరి నెల ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేది వస్తూ ఉంది. దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఇంటి దగ్గర తీసిస్తున్నారు ముసలి అనేది. టైం ప్రకారం మాకు బెల్లు కొట్టి 6 గంటలకే లేపి ఇస్తున్నారు. ఉన్నదాని ఇంటికి పోదుకుంటాం మేము. అంటే సడన్ గా జమ్మల నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం వెనక ఏ కారణం ఉండొచ్చు అంటారు? అదేనండి, అంటే సొంత నియోజకవర్గమా ఈసారి గెలిచేదాని అవకాశం ఉంటుందని? ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రాజకీయ నిరుద్యోగం అని చెప్పాలి. అంటే ఇప్పుడు మన వరకు తెలిసిన వరకు ఆలోచన చేస్తే అది సమంజసంగా లేదని నా అభిప్రాయం. ఉన్నట్టుండి ఇటు రావడము, పైగా 50 ఓవర్లు ఆడతాను, 5 ఓవర్లు ఆడతాను, 10 ఓవర్లు ఆడతాను ఆడడానికి సిద్ధంగా ఉన్నామంటే అది పోరు ప్రజలతో కాదు కానీ ఇంటి పోరు అవుతుంది. అంటే టీడీపీ నుంచి బాగా సపోర్ట్ గా ఉండేది భూపేష్ తిరుగుతున్నది. ఇప్పుడు ఆదినాడు పోటీ చేస్తే భూపేష్ రెడ్డి హట్ అవుతాడు కదా, నష్టపోతాడు. చెప్తారులే, అదే ఆలోచన చేస్తే అతన్ని ఒక రాజకీయ నిరుద్యోగ కింద మిగిలిపోతాడు. ఇంటి పోరు భయంకరంగా తయారవుతాడు. ఒకవేళ 3 పార్టీలు పొత్తులో భాగంగా పోటీ చేసినా కూడా అంత సపోర్ట్ చేస్తారంటారా భూపేష్? కష్టమే, ఎందుకంటే వాళ్ళకు మొదటి నుంచి కూడా ఉంది. మొదటి నుంచి కూడా వాళ్ళకి ఆ వ్యత్యాసం అనేది బాగా కనపడతా ఉంది. ఇప్పుడు ఎట్లా అవుతారు వాళ్ళు? కాకుండా అదే మన ఆలోచన ఏంటంటే ఒకవేళ అతనికి ఎంపీకి ఏమైనా అవకాశం ఇచ్చేస్తే ఇతను ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేగా అయితేనా వాళ్ళ కుటుంబాన్ని ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే ఉత్సాహంగా ఉంటారు కాబట్టి కొంచెం సపోర్ట్ లభిస్తుంది, వాళ్ళకి బాగానే ఉంటుందని ఆలోచన. వాళ్ళకు ఛాలెంజ్ అది. అంటే డైరెక్ట్ గా చెప్పేశాడు కదా, దమ్మలూరు నుంచే పోటీ చేస్తా, పొద్దుటి నుంచి 2 సార్ల నుంచి కూడా పోటీ చేస్తాను క్లారిటీ ఇచ్చాడు కదా. ఎట్లా ఇస్తే పొద్దుట్లో 4-5 మంది కొట్లాడుతున్నారు, చూస్తున్నాం కదా. అది ఈ అబ్బాయి 5-6 ఏళ్ళ ఉంటే 3-4 ఏళ్ళ ఉంటే బాగా కష్టపడుతున్నాడు, ఇన్ఛార్జిగా బాగా చేస్తున్నాడు. బాగా ఇప్పటికే చాలా గ్రౌండ్ వర్గాలను బాగా కూడగట్టుకున్నాడు. ఎమ్మెల్యేకి సమానంగా ధీటుగా తిరుగుతున్నాడు. యువకుడు బాగుంది. అతను తిరిగే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ సెట్ అయిపోయినాడు. అంటే 3 పోరు త్రిముఖ పోరు గట్టిగా ఉంటుందా పోటీ చేస్తే? మనం ఆశించినంత ఉండదండి, ఉండదు. ఎందుకంటే ప్రజల్లో ఆలోచన పెరిగింది, భయంకరంగా పెరిగింది. గతాన్ని ఇప్పుడు పోలుస్తున్నారు. ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు. నమ్మకమే ఇక్కడ గెలిపించేది, నమ్మకమే. నాయకులు, మనుషులు మేనేజ్ కూడా, వ్యవస్థలు మేనేజ్ కూడా వాళ్ళ ఇష్టానికి, ప్రజల ఇష్టానికి కాదు. బాగా స్పష్టంగా అర్థమవుతుంది మనకు అది.